ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం శాసనసభ్యులు పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు శ్రీనివాసరావు మరియు వీరయ్య, బాలేజీలు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి జోహార్ అంబేద్కర్ అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కులాల్లో వెలుగులు నింపినటువంటి మహనీయుడు, మహానుభావుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఎప్పటికీ చూరచంద్రునంతా కూడా శ్రేష్ఠంగా ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారి బానిస కబంధ హస్తాల నుంచి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించుకోలేరని ఆంగ్లేయుల మాటకి ఒక మేధావి బయలుదేరి ఉద్యమించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే గొప్ప సంఘ సంస్కర్త మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఒక మాట అన్నారు, మన జాతికి నేను కత్తి ఇవ్వలేను కానీ ఓటుని ఆయుధం ఇచ్చాను. ఓటును ఓడుకొని అమ్ముకొని ఓడిపోతావో, ఓటుతో ఆదాయంతో రాజులు అవుతావు అనుకున్నారు. అటువంటి వ్యవస్థ, అటువంటి భారత రాజ్యాంగం అంటే అందుకే అన్నారు అంబేద్కర్ గారు, సమీకరించు, బోధించు, సాధించు. కాబట్టి అందరినీ సమీకరించి, బోధించి, సాధించుకునే వరకు కూడా మనం వెనకాడకుండా భారతదేశ పౌరులుగా, నిజమైన భారతీయులుగా, భారత జాతి ముద్దు బిడ్డలుగా భారత రాజ్యాంగాన్ని గౌరవించినడే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనమైన నివాళిని తెలియజేసుకుంటూ అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.